షార్ట్ టీ షర్ట్తో వచ్చిన పవన్ను అప్పుడు చూసి అంతా షాక్ అయ్యారు. ఏంటి ఇంత ఫిట్నెస్గా ఉన్నారని మాట్లాడుకుంటున్నారు. అయితే డైట్ వల్లే స్లిమ్ అయ్యారని మాత్రం కంప్లీట్గా అర్థమైపోతుంది. టాలీవుడ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పెండింగ్లో ఉన్న సినిమాలను అయితే పూర్తి చేసే పనిలో ఉన్నారని మనకు తెలిసిందే. మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు తనను నమ్ముకున్న నిర్మాతలకు, దర్శకులకు టైమ్స్ అయితే ఇస్తున్నారు. ఇక లైనప్లో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం హరిహర వీరమల్లు మూవీని పవన్ పూర్తి చేయగా ఇప్పుడు రిలీజ్కి అయితే సిద్ధమైపోతుంది. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. ఆ తర్వాత గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ మూవీని అయితే ఫినిష్ చేసేసారు పవన్. త్వరలో డబ్బింగ్ వర్క్ ను కూడా కంప్లీట్ చేయబోతున్నారట. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఫోకస్ పెట్టారు. ఇక రీసెంట్ గా మూవీ సెట్స్ లో కూడా అడుగు పెట్టారు. అయితే వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న పవన్ స్పెషల్ డైట్ ను ఫాలో అవుతున్నట్లు సమాచారం అయితే ఉంది. దీంతో 10 కిలోలు బరువు తగ్గారట. కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తున్నారట. మిగతా సమయాల్లో స్నాక్స్, బ్లాక్ కాఫీ తీసుకుంటున్నారట. ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారని అర్థమవుతుంది. మొత్తానికైతే సీక్రెట్ డైట్ ఫాలో అవుతున్నారు పవన్. రీసెంట్ గా ఆయన ఒక సెలూన్ ప్రారంభోత్సవంలో సందడి చేసిన విషయం అయితే తెలిసిందే. షార్ట్ టీ షర్ట్ తో వచ్చిన పవన్ ను అప్పుడు చూసి అంతా షాక్ అయిపోయారు. ఏంటి ఇంత ఫిట్నెస్ గా ఉన్నారు అని మాట్లాడుకుంటున్నారు. అంతా డైట్ వల్లే స్లిమ్ అయ్యారని మాత్రం అర్థమవుతోంది. ఇక అంతకు ముందు అంటే కొన్ని నెలల క్రితం ఉత్తరప్రదేశ్ లో జరిగిన కుంభమేళాకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. అప్పుడు ఒంటిపై షర్ట్ లేకుండా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. దీంతో ఆయన పొట్ట పెరిగిందని కొందరు నెటిజన్లు అయితే ట్రోల్ కూడా చేశారండోయ్. నెలలు తిరగక ముందే ఇప్పుడు సీన్ కట్ చేస్తే మళ్ళీ స్లిమ్ గా దర్శనమిచ్చారు పవన్ కళ్యాణ్. తన ఫిట్నెస్ తో ట్రోల్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వన్ టైం మీల్ డైట్ తో తన ఓల్డ్ లుక్ కు వచ్చేసారు. ఆయన ఇప్పటికే నటించిన తమ్ముడు, ఖుషి సినిమాల్లో లుక్ లో పవన్ ఇప్పుడు కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు.